హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ఏ విడోస్ గేమ్ అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి మనకి 18+ మూవీ. కొన్ని మనకి అడల్ట్ సీన్స్ అనేవి ఉన్నాయి, సో వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఒక స్పానిష్ మూవీ అన్నమాట, కానీ మనకి ఇంగ్లీష్ డబ్ కూడా అవైలబుల్గా ఉంది, సో ఇంగ్లీష్లో వాచ్ చేయొచ్చు. అండ్ దీని రన్ టైం కూడా వచ్చేసి మనకి దగ్గరగా 2 hours 2 minutes ఎంతో ఉంది అన్నమాట. ఈ మూవీ మనకి ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసారన్నమాట. ఇలా కూడా ఉంటారా మనుషులు అని తెలుసుకోవడానికి ఈ మూవీ చూడాలన్నమాట. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా మనకి టైటిల్లో ఉంది కదా వీడియోస్ గేమ్ అని చెప్పి, అదే మాట మనకి ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకు ఒక కపుల్ని చూపిస్తారన్నమాట. దాంట్లో హస్బెండ్ అనేవాడు చనిపోతారన్నమాట. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి ఇంట్రాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారన్నమాట. అసలు వీడు ఎలా చనిపోయాడు, అసలు రీజన్ ఏంటి. అండ్ పోలీస్ వాళ్ళు ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని కొన్ని నిజాలు అండ్ సీక్రెట్స్ అనేవి బయటపడతాయి అన్నమాట. అవి రివీల్ అయితే వస్తుంటే మనకి బుర్ర పాడైపోతుంది అన్నమాట. అదంతా టైటిల్కి సంబంధించింది ఉంటుంది. అసలు ఆ సీక్రెట్స్ ఏంటి, ఈ వీడియో ఆడిన గేమ్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ మనం చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడండి అని ఎందుకు అంటున్నా అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ని చూస్తే మనకి భయం వేస్తుంది అన్నమాట. ఇంత దారుణంగా ఉన్నారా బయట అని. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు కదా, తన గురించి సీక్రెట్స్ అనేవి రివీల్ అవుతూ ఉంటే మనకు భయం వేస్తుంది. అమ్మ బాబా ఇలా కూడా ఉంటారా బయట అని చెప్పి. యాక్చువల్గా మూవీ అనేది మనకి జస్ట్ స్లో పేస్లలో వెళ్తూ ఉంటుంది. అది కూడా చాలా లీనియర్గా ఉంటుంది. మనకు స్టార్ట్ అవ్వడం ఇలా చనిపోవడంతో స్టార్ట్ అయినా సరే మెల్లగా ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి మొత్తం చనిపోయే వరకు మనకి మెల్లమెల్లగా అన్ని రివీల్ చేసుకుంటూ వస్తారన్నమాట. సీన్స్ అనేవి అట్లా చూపించుకుంటూ వెళ్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. క్లైమాక్స్లో ఏమైంది అన్నట్టు ఇట్లా చూపిస్తూ ఉంటారు అనమాట. అమ్మ బాబాయ్, ఒక మనిషి అనుకుంటే ఇంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోతారా, మరీ దారుణంగా అన్నీ వదిలేసుకుని ఇంత దారుణంగా ఈ స్టేజ్ వరకు వెళ్ళిపోతారా అని అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది అన్నమాట ఈ సినిమా. నేనేమి జెండర్ స్పెసిఫిక్గా చెప్పట్లే, అమ్మాయిలు ఇలా ఉంటారు అబ్బాయిలు ఇలా ఉంటారని చెప్పట్లే. యాక్చువల్గా ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కాబట్టి, దాన్ని బేస్ చేసుకుని వచ్చిన స్టోరీ కాబట్టి దీంట్లో ఇలా ఉన్నారు. నేను ఎవరిని కంపేర్ చేయట్లేదు, జెండర్ స్పెసిఫిక్గా ఎవరికి చెప్పట్లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఏంటంటే ఎవరికి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇలా కూడా మనుషులు ఉన్నారు, మనకు తెలియకుండా ఇన్ని గేమ్స్ మన వెనకాల జరుగుతాయి అని చూపించడానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈ సినిమా మాట. సినిమాలు కూడా ఎలా పడితే అలా తీయరు కదా, మన రియల్ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్నే వీళ్ళు మూవీస్ కింద తీస్తారు. దాంట్లోని ఈ మూవీ అనేది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసింది కాబట్టి లాస్ట్లో రాశారులేండి, అన్నీ కాదు కొన్ని ఫిక్షనల్గా మేము క్రియేట్ చేసాం కానీ చాలా వరకు జరిగాయి అని చెప్పి వీళ్ళు లాస్ట్లో అయితే మనకు చూపిస్తారు ఆ ముక్క. మనం కొన్ని ఎమోషన్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ మనం కంట్రోల్ చేసుకోలేకపోతే కొంతమందికి అది అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందుతారో మనకు తెలియదు, కానీ ఒక టైం వచ్చేసరికి అది ఎంత గట్టిగా దెబ్బ కొడుతుందో ఆ పాయింట్ అనేది చాలా బాగా చూపిస్తారు. అండ్ ఇంకొకటి, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే టైంలో సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళ నుంచి మనకు వచ్చే ట్రబుల్ ఎలా ఉంటుంది అన్నది బాగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు. కానీ మూవీ వచ్చేసి 18+ మూవీ, సో ఇండివిజువల్గానే వాచ్ చేయండి. మనుషులు ఇలా కూడా ఉంటారా కొంతమంది అని తెలుసుకోవడానికి అయితే ఈ మూవీ చూడాలన్నమాట. నేనైతే నా సజెషన్ కింద చూడమనే చెప్తా. అంటే అందరినీ కాదు, 18+ అబోవ్ వాళ్ళని మాత్రమే. పిల్లల వాళ్ళకి పెద్ద అర్థం కాదు కూడా యాక్చువల్గా, సో కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి మూవీ కూడా అర్థమవుతుంది. సరే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.